ఏ రకంగా నీకు ఆదరణ దొరుకుతుంది ప్రచారంలో? కోడిగిరి బాబు, ఇక్కడ చండూరు మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన, మాజీ సర్పంచ్ చేసిన. ఎన్నో వార్డు? నేను వార్డు ఏం పోటీ చేస్తున్నాను. వార్డు కౌన్సిల్ 10 మందిని గెలిపిస్తానికి నేను చండూరు మొత్తం మున్సిపాలిటీగా ఇన్ఛార్జ్ తీసుకొని అన్న చండూరు పట్టణ మున్సిపాలిటీ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ మొత్తం తెలుసు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఒక దేవుని లాంటి వ్యక్తి. ముఖ్యంగా మా మునుగోడు ప్రజలకు సార్ ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టం. ఎందుకంటే రాజగోపాల్ సార్ అనే వ్యక్తి ఉన్న 119 నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేల కంటే సారు వ్యక్తిగతంగా ఎన్నో వేల కుటుంబాలని బతికిచ్చిండు సాయం చేసి. ఇవాళ యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోతే తర్వాత వాసం విద్య ఏమైనా మంచి చదువుకొని ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఇండ్లు కట్టుకుంటోళ్ళకు వ్యక్తిగతంగా కొన్ని కోట్లు ఇచ్చిండు. మన కరోనా వచ్చినప్పుడు కూడా పాపం మన కుటుంబాలు బయటికి వెళ్ళి కిరాణా సామాన్ ఏమైనా తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నిత్యావసరకులు దాదాపు 1000-2000 రూపాయల వస్తువులు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యే రావడం అదృష్టం. మాకు ప్రభుత్వం కంటే ఎక్కువ ఏంటంటే రాజగోపాల్ సార్ మీద మాకు నమ్మకం ఏర్పడింది. సార్ ఏంటంటే ఎమ్మెల్యేగా కాకుండా నా మునుగోడు నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యుల లెక్క అందరిని కూడా ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా పోతే తన వంతు కూడా సాయం చేసి హాస్పిటల్లో ఎన్నో ప్రాణాలను కాపాడాడు. ఓన్లీ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా సార్ ఒకటే చెప్తాడు, ఎవరైనా వచ్చిండి అయితే పార్టీ అని చూడొద్దు, మాకే చెప్తాడు పార్టీ అని చూడొద్దు. పాపం పేదోళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు. వచ్చినప్పుడు పార్టీ కండువాలు వేసుకుని చెప్తున్నారు కాబట్టి అందరికి తెలుసు సార్. ఇలా వాస తెలంగాణ మొత్తం తెలుసు, మునుగోడు ప్రజలు కూడా తెలుసు. ఇలా పార్టీలకు అతీతంగా పోయినా ఎవరు పోయినా కూడా ఆడ న్యాయంగా ఇవ్వాలి, అతనికి సాయం చేస్తున్న భక్తుడు ఆ కుటుంబం నిలబడుతుంది అంటే తన వంతు సాయం చేసే వ్యక్తి. ఇప్పుడు రాజగోపాల్ కొనువెక్కి ఇప్పుడు 2000 అర్థం కావస్తుంది. ఆయన వచ్చినాక ఏమేం పనులు చేసిండు ఈ చండూరులో? మీ చండూరు ముచ్చట. మా చండూరుకు వస్తే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోయినసారి బై ఎలక్షన్ మా తమ్ముడు చెప్పినట్టు సార్ ఏంటంటే అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పనులు అయితే అని చెప్పి రాయనం చేసి అందరికి తెలిసిందే. తర్వాత ఇక్కడికి వచ్చినాక అన్ని పనులు ఆగిపోయినాయి. వాస్తవంగా రోడ్లు అయితేంది, వీధి లైట్లు అయితేంది, వాస్తవంగా మామూలు స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వాస్తవంగా మనకు అసలు ఫస్ట్ లిస్ట్లో పేరు లేదు. లేకున్నా కూడా అదే సీఎం రేవంత్ అన్న దగ్గరికి బట్టి ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి మా మునుగోడు ప్రజలు ఏమన్యాయం చేసి చెప్పి రాత్రే ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు 200 కోట్ల పైచిలుకు అది కూడా మన దగ్గర శాంక్షన్ అయింది. త్వరలో కూడా శంకుస్థాపన చేశారు, అది కూడా అవుతుంది. అది విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, ప్రతి ఒక్క దాని మీద సారు ప్రతి ఒక్క అధికారం పిలిపించి రివ్యూ మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక తయారు చేసిండు. సార్ ఏంటంటే ఈ ఎలక్షన్ అయిపోయినాక ఒకటే అంటాడు, ప్రభుత్వం మనదైనా సీఎం దగ్గర పోయి కొట్లాడి నిధులు తీసుకొచ్చి మనకెందుకేరు అని చెప్పి నీ కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అంటుండు. రేపు మా దగ్గర మున్సిపాలిటీ కూడా వచ్చి 10 రోజులు సార్ ఇక్కడ ఉంటాడు, ప్రజల మధ్య తిరుగుతాడు. ప్రజలకు ఏమున్నాయి సమస్యలన్నీ సార్కు తెలుసు, అన్ని ప్రణాళిక చేసాడు. ఇప్పుడు హై స్కూల్ ఉంది, హై స్కూల్ కూడా ఒక ప్లానింగ్ తయారు చేసాడు. శిథిలావస్థలో ఉంది, దానికి ఎట్టా కట్టాలి ఇంకా దాన్ని కూడా కోట్లు దాన్ని రియడం. తర్వాత హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. సార్ మేము 30 పడకలు అంటే 30 పడక కాదు 100 పడకల హాస్పిటల్ చెప్పిద్దాం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సారు ప్రతి ఒక్కటి మీద ఆయనకి ఏంటంటే అనుభవం ఉంది. కాబట్టి సార్ ఏంటంటే అభివృద్ధి అనేది ఓన్లీ సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట అనేది కాకుండా మన మునుగోడు కూడా ఏం తక్కువ కాదు. మనకు హైదరాబాద్ అనుకున్నది ఆమడ దూరంలో ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు, కంకణం కట్టుకున్నాడు. సార్ మేము కూడా ఓన్లీ చెప్పనవసరం లేదు, తన వంతు తనకున్నది అనుభవం ఉంది కాబట్టి మునుగోడు అభివృద్ధి అంటే ఓన్లీ రాజగోపాల్ సార్ తోటి అవుతుందని ప్రజలలో నమ్మకం ఉంది. ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి రేపు నేను మేము అనుకునేది మునుగోడు ప్రజలు దేవుని కోరుకునేది ఏంటంటే సార్కు ఇంకా మినిస్టర్ రావాలని కోరుకుంటున్నాం వాస్తవంగా. ఎందుకంటే మినిస్టర్ వస్తే ఏంటంటే సారు తెలంగాణ ఫిగర్ ఆయన వాస్తవంగా చెప్పాలంటే. మినిస్టర్ వస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ మా మునుగోడు అభివృద్ధి బంతా అని చెప్పి మేము కూడుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా మాకు 2 సార్లు సార్కి ఏంటంటే పార్టీలో జాయిన్ అయినప్పుడు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి ఎంపీ ఎలక్షన్లో బూరనేశ్వర గౌడ్ నిలబడేటప్పుడు చామల కిరణ్ కుమార్ సార్ అనేది వ్యక్తి అనేది వాళ్ళకి తెలియదు వాస్తవంగా. అందరు మినిస్టర్లకు ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా మా ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి నువ్వు మునుగోడు చామల కిరణ్ భువనగిరి ఎంపీని గెలిపించుకొస్తే నీకు మినిస్టర్ ఇస్తానని చెప్పి అదే రోజు రేవంత్ అన్న రాజగోపాల్ సార్ ఇంటికి వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయినాక కూడా మేము దబ్బన మినిస్టర్ అవుతార నుంచి కూడా మేము అందరి ప్రజలకు మునుగోడు ప్రజలు కూడా 1000 కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి మా రాజగోపాల్ సార్ మినిస్టర్ అయ్యి మన మునుగోడు అన్నిట్లా అభివృద్ధి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తానికైతే మునుగోడులో చండూరులో ఇక మరి బాగానే కథ నడుస్తుంది, ముందరికి పోతుందని చెప్తారు. కానీ మరి జనాల కథ కూడా తెలుసుకోవాలి, జనాల కథ కూడా తెలుసుకుంటే ప్రజలు కూడా ఏంటనే తెలుస్తుంది. కాబట్టి ప్రజల మధ్య ఏంటంటే ఎన్నో సాయం చేసిండు సార్ వ్యక్తిగతంగా. ఇవన్నీ సాయం చేసిండు, ఇండ్లు వచ్చినాయి, పింఛన్లు ఇప్పించడం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బస్సులలో ఫ్రీ ఇవ్వడం, మహిళలకు ఫ్రీ ఇవ్వడం, గ్యాస్ ఫ్రీగా 3 సిలిండర్ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వ అధికారం కాంగ్రెస్ ఉంది, ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండు. తర్వాత ఇక్కడ వచ్చిన మేము ఉన్న 3 అన్నదమ్ముల వాస్తవంగా ఇక్కడ మీ 3 బ్రదర్స్ ఇంతకుముందు సర్పంచ్ చేసినాం, చైర్మన్ క్యాండిడేట్ తమ్ముడు కాబట్టి కాబట్టి వీళ్ళతో అయితే అభివృద్ధి చెందుతారని కూడా ప్రజలు కూడా అందరూ కూడా
చాలా సంతోషపడుతున్నారు. ఎవరు కమిట్మెంట్ ఉండాలి కదా. కమిట్మెంట్ ఉంది, అసలు ఎలాంటి ఆలోచన లేదు. అందరూ కూడా ఇప్పుడు 10 వాళ్ళలో కూడా ప్రజలైతే ఏకతాటిగా కాంగ్రెస్ చేయి గుర్తుకేసి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడ చూడు ప్రెస్ మీట్లలో కూడా చాలా అంటే ప్రజలు కూడా ఆయన ఎంతసేపటికి స్కూళ్ళు హాస్పిటళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుండు. ఈ పేద ప్రజలు మేజర్గా ఇబ్బంది పడేది అక్కడి నుండే. మంచిగా చదువుకుంటే వాడు భవిష్యత్తులో ఎక్కడైనా చదువుకొని మంచిగా ఉద్యోగం సంపాదించుకొని బాగుపడతాడు. ఈ పథకాల మీద ఆధారపడకుండా చదువుకొని బాగుపడాలన్న ఒక కాన్సెప్ట్తో ముందలు పోతుండని చెప్పి చాలామంది అంటారు. వాస్తవానికి స్కూళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు, హాస్పిటల్ మీద కూడా. ఇప్పుడు సార్ ఉద్దేశం అయితే లక్ష్యం అయితే నెక్స్ట్ సార్ ఏంటంటే ఏదేమున్నా విద్య వైద్యం అనేది కంపల్సరీ ఉండాలి, ఫ్రీ. పిల్లలు ఏంటంటే మంచి చదువుకుంటే ఇవాళ పిల్లలు రేపు భవిష్యత్తులో ఏదైనా ఉన్నత స్థానంలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం బాగుపడతాన ఉద్దేశంతో వైద్యం కూడా ఇలా హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ పోతే ఏంటంటే లక్షలు కట్టాలంటే కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు సార్ అనేది ఏంటంటే మేము 30 పడకలు మస్తు సార్ మేము చండుకుంటే సార్ లేదు 100 పడకల హాస్పిటల్ నేను చేపిస్తాను చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అంటే సార్ ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక ప్రణాళిక ఉంది. మనం చెప్పే దానికంటే ఆయన ఎక్కువ ఆలోచిస్తుండ్రు. కాబట్టి ఏదేమన్నా మాకు ఈ ప్రభుత్వ అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది దాదాపు. ఈ 3 సంవత్సరాల ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. అలా ఎలాంటి లేదు. ముఖ్యమంత్రి దగ్గర పోయి ఆడ కూర్చొని అవసరమైతే ఎన్ని నిధులు ఉంటాయి అన్ని తీసుకొస్తారని మాకు అయితే ధైర్యం ఉంది. ఓ పిల్లగా ఒక ముచ్చట మర్చిపోతున్నావు. చెప్పు. మొన్న ఊరికి పోతే ఏమన్నారు? ఏ ఊరికి? రాజగోపే కరుపు సరగుండా మునుగోడ మందును ఊరవతలు పెట్టిండు, టైం పెట్టిండట. మా ఊళ్ళో లేకపోయా తాత ఆయన మొన్న అల్లే చెప్పినా మర్చిపోయి. వేరే నియోజకవర్గాలలో కూడా ఏమంటారు అంటే రాజగోపాల్ రెడ్డి మాకు ఎమ్మెల్యే అయితే బాగుండు అని కూడా కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ చూసి ఇప్పుడు ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఊరవతలు పెట్టించి దాన్ని కూడా పర్మిట్ రూమ్లు 2 గంటలు ఒక్కొక్క దగ్గర 2 గంటలు 4 గంటలు పెట్టేసి అసలు బెల్ట్ షాపులు లేకుండా చేసిండు. అందరు పని చేసుకునేటట్టు చేస్తుండు. ఆడవాళ్ళందరూ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న బంధువులు ఉంటారు కదా, వాళ్ళు కలిసినప్పుడు చెప్పుకునే బయటకు వస్తున్నాయి. ఈ వాసన సార్ సార్ ఏంటంటే ఇప్పుడు ప్రచారానికి ఇటు వచ్చినప్పుడు ఉదయం 9 గంటలు 10 గంటలకు కొంతమంది వాస్తవంగా దానికి అలవాటు పడ్డవాళ్ళు మానలేక వాసంగా అంటే అది ఆయన ఒక పెగ్గు ఉదయం 5 గంటలకు వేయకుంటే అతను బతకలేడు. కొంతమంది దానికి అడిక్ట్ అయ్యి బతకలేడు. అసలు చూసి చాలా బాధపడ్డారు సార్. ఏంది ఇవాళ కుటుంబాలు రోడ్ల మీద పడి నాశనం అవుతున్నాయి. ఆయన చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఉద్దేశం సొంత నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. మన ఒకటేసారి సీరియస్ గా మన సిండికేట్ అయినప్పుడు కూడా ఈడ బీర్ షాపులు వైన్ షాపులు వేసినప్పుడు కూడా అలా చెప్పేసాడు. ఏదేమున్నా 118 నియోజకవర్గాలు మా దగ్గర సంబంధం లేదు, నా నియోజకవర్గం మాత్రం ఇటువంటి జరగదని చెప్పి సిని పెట్టారు. మొన్న నారాయణపురంలో కూడా 3-4 రోజుల కింద మీకు తెలుసు విజిలెన్స్ వాళ్ళు తర్వాత పోతే ఆప్కార్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా 10 గంటలకు తీపిస్తే అక్కడ ఉన్న మన ప్రజల పేరు ఎమ్మెల్యే గారు ఏం చెప్పలే. ప్రజలు యువత ముందర పోయి మేము చెప్తున్నాం లోకల్ నడవాలంటే షాపు టైం టు టైం ఏ విధంగా పెట్టినారో ఎమ్మెల్యే గారు 1 గంట నుంచి 10 గంటల షాపు, బెల్ట్ షాపులు అయితే 6 నుంచి 10 గంటల వరకు ఆ టైం మెయింటైన్ చేస్తాను పెట్టి లేదంటే మొత్తం ఇంచి తీసేసుకోని చెప్పి ప్రజల్లో చైతన్యం వచ్చింది. చైతన్యం రాగానే వాళ్ళందరూ ఆ వైన్ షాప్ ఓనర్లు కూడా ప్రజలతో పెట్టుకుంటే బాగుందని చెప్పి మీరు చెప్పినట్టే తీస్తారని చెప్పి కమిట్మెంట్ అయ్యి అదే ప్రకారంగా తీస్తారు. అంటే ప్రజల చైతన్యం వచ్చిన ఓళ్ళు ఆపలేరు, ప్రజల చైతన్యం ఆపలేరు. ఒక మాట మరి ఇప్పుడు ఇక్కడ బెల్ట్ షాపులు వైన్ షాపులు ఊరవతలు పెట్టాలి అని కథ నడుస్తుంది. ఆ కట్టడి పెట్టిర్రు, దానికి టైం పెట్టిర్రు. మరి ఇప్పుడు కదిమ ఎమ్మెల్యేలు కూడా ఓ మాట ఉంటుంది, మా పెద్ద మనిషి అట్ట పెట్టే మా కోళ్ళాగలు కూడా ఇక్కడ కూడా గట్ట పెడితే బాగుండు అనేది కూడా వాళ్ళకు కూడా అమ్మ మరి రాదా? మరి అట్లా ఏమన్నా ఫోన్ చేసి పెద్ద మనిషికి ఏందే రాజన్న వీళ్ళేందో పని పెడితే మాకు కూడా రాజ్యాంగం అయిపోయాయని ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలు చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతుంది. మరి చేసింది ఎవరు? మంచి పని కదా ఇది, మంచి పని కాబట్టి మంచి పనే కానీ మరి అందరు చేయాలంటే సాధ్యమవుతుందా? ఇప్పుడు సర్కార్కి వెళ్ళి పశువు పరకం రాకుండా కానీ ఈయన జైలు అవసరం అయితే ముఖ్యమంత్రి దగ్గర కేబినెట్ మీటింగ్ లో కూడా దీన్ని చర్చ తీసుకొద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నాడు. అయితే ఇది ఒక మంచి పని శ్రీకారం చుట్టింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు కూడా చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కదా, ఇదే బ్రహ్మరథం వాళ్ళు కూడా బ్రహ్మరథం పట్టించుకోవాలి ఒక మంచి పని చేసి అనే ఆలోచనతో మిగతా ఎమ్మెల్యేలు. ఏంటంటే రాజగోపాల్ సారు ఆయన ఉన్న వాస్తవం ఏంటంటే అలాంటి కరప్షన్ ఉన్న వ్యక్తి కాదు, చెడ్డ పేరున్న వ్యక్తి కాదు, ఒక పైసకు ఆశించే వ్యక్తి కాదు. 100,000 కుటుంబాలని ఇలా వాస్తవం సాయం చేసిన గుణం అటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏంటంటే పదవి ఉన్నా లేకున్నా ఒకటే, పదవి అనేది తర్వాత ఆప్షన్, రాజకీయాలు ఉండటం లే కాదు. ఇలా ప్రజలు బాగుండాలన్న కోరికతోటి సారు కఠిన నిర్ణయాలు తీసుకుంటుండ్రు. అవి ముందు ఏంటంటే ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు కఠినంగా ఉండొచ్చు, భవిష్యత్తులో ఏంటంటే సార్ తీసుకున్న నిర్ణయం అనేది ఫస్ట్ ముందు కూడా కొద్దిగా డౌట్ పడ్డారు, ఎందుకంటే ఇబ్బంది పడ్డారు. మా కార్యకర్తలు కూడా కొంత బెల్ షాప్ కూడా ఏంది బిజినెస్ దాని మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తారు ఇది సార్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. ఇలా కుటుంబాలన్నీ కూడా ఇలా బాగుపడుతున్నాయి. ఉదయం తాగకుండా పని చేసుకుంటూ సాయంత్రం పూట ఏమైనా అలవాటు ఉన్న ఒక పెగ్గు 2 పెగ్గులు వేసుకుంటే అది కామన్ అది అనేది వచ్చేసింది. సార్ ఏ నిర్ణయం తీసుకున్న 3 ప్రజలు అయితే దానికి సహకరిస్తానికి ముందర ఉన్నారు.
ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాడా ఎగదరా బతుకు తండ్లాడా ఎగదరా ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కెక్కెగదరా బతుకు బజారు కెక్కెగదరా. మరి పిల్లగా మంచిగానే ఉంది. ఈ తాగుడుతోటి సంసారాలు మొత్తం డుల్ అవుతున్నాయి, కడుపుల పేగులు ఖరాబ్ అవుతున్నాయి, ఆయారు పోయాలు మొత్తం అంతా ఇదైపోతుంది. ఒకటి పిల్లగా మరి ఇంత రామసక్కని కార్యం ముంగడిపోతుంటే ఓర్చిన కాను కొంతమంది, ఓరవన కాను కొంతమంది. మరి పుసుక్కున ఎటుబడి మరి రాజగోపాల వద్దే నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల మాకు దాడవుతుంది అనే కథ ముంగడ పడితే పుసుక్కున మరి పెద్ద మనిషి నడమంతా కాడ ఎత్తేసేనా? రాజగోపాల్ సారు పదవి ఉన్నా లేకున్నా పదవితో సంబంధం లేదు సార్కు. సారు ఏంది వచ్చింది ప్రజలకు న్యాయం చేయాలి, సహాయం చేయాలి. ఆయన చేసే వ్యాపారంలో వచ్చిన దాంట్లోకి వెళ్ళి ప్రజలకు సాయం చేసే వ్యక్తి. కానీ నేను ఏదో సంపాదించుకోని చెప్పి ఆలోచన అసలు సార్కి లేదు. కాబట్టి ఎవరికి ఏం భయపడాడు ఆయన. ఏదున్నా ప్రజలు, మునుగోడు ప్రజలు, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలనే ఆలోచనతోటి నిర్ణయాలు తీసుకుంటున్నాను.